సేవకులు మీటింగ్ పెట్టారంటే దాని వెనక దేవుని కార్యం ఏదో జరగబోతుందని దాని అర్థం. నేను ఆరాధనకు వచ్చుట, దేవుని నమ్ముకోవటం, హల్లెలూయా. వెనకటోళ్ళు పాడారు, యేసుని పోలిన జీవితము చాలు, పెదకు ఏ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు, పెదకు ఏ భూమిలో. అనుదినమాయన అడుగు చాడలను, అనుదినమాయన అడుగు చాడలలో వెంబడించును నేను. యేసుని పోలిన జీవితము చాలు, పెదకు ఏ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు, పెదకు ఏ భూమిలో. ఆనందమే పరమానందమే సదా క్రైస్తవ జీవితము. ఆనందమే పరమానందమే సదా క్రైస్తవ జీవితము. ఆనందమే నిత్య ఆనందమే, ఆనందమే నిత్య ఆనందమే నాకు నాదుని సేవించుట. యేసుని పోలిన జీవితము చాలు, పెదకు ఏ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు, పెదకు ఏ భూమిలో. అనుదినమాయన అడుగు చాడలలో, అనుదినమాయన అడుగు చాడలను వెంబడించును నేను. యేసుని పోలిన యేసుని పోలిన చాలు, పెదకు ఏ భూమిలో. ఆమేన్. నేను పోవుట మంచిది. అందరూ చెప్పండి, నేను పోవుట మంచిది. 3 ప్రాముఖ్యమైన ఆలోచనలు ఈ మాటకు మనం చూడబోతున్నాం. పోవుట మంచిది. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ పక్కోళ్ళకి ఇలా చెప్పండి, మనం ఇక్కడికి రావటం మంచిదైందని చెప్పండి. అందరూ అయ్యగారు, తండ్రి గారు, మనం ఇక్కడికి రావటం మంచిదైంది. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూడటం నిన్నటి నుంచి అడుగుతున్నా మిమ్మల్ని. నా మనస్సులో ఒక చెరగని ముద్ర పడిపోయింది అక్కడ. ఎందుకంటే మీ ముందు వాక్యం చెప్పటం చాలా తేలిక, కానీ అట్లాంటి ప్రజల మధ్యకు వెళ్ళి సేవ చేయటం అబోయ్ చాలా సాహసమే. వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఒక్కొక్క ప్రాంతములో ఉండటము, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం, భక్తి అంటే కేవలం ఉన్నవాడికే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రుజువు చేయబడింది. దేవునికి స్తోత్రం. సిస్టర్ గారు అంది, ఏమండి నేను వెళ్ళటం మంచిదే, నేను పోవటం మంచిది అని చెప్పేసి ఆమె చెప్పటం జరిగింది. 3 విషయాలు చూద్దాం. అది ఏమీ పర్వాలేదు, ఎందుకంటే ఏం పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. ఆమె భర్త అనుమతి తీసుకుంది. కొంతమంది ఉన్నారు, ఆమె ఆయనే అంతవరకే, అన్ని ఈమె పెత్తనం ఎక్కువ. ఇక్కడ వాళ్ళందరూ మంచోళ్ళు, నా మీదకి రాబోకండి. భార్యామణి పెత్తనాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, భర్తకు స్థానం ఉండదు ఆ ఇళ్లల్లో. ఇక్కడ వాళ్ళందరూ మంచోళ్ళు, తేడా ఉంటే మర్యాదకు మారు మనసు పొందండి పూట. ఇంటికి పురుషుడే శిరస్సు,
భర్తకే బాధ్యతలు ఉండాలి. అంటే స్త్రీ, నేను చెప్పాను కదా, నేను ఎక్కువ గౌరవించేది మిమ్మల్ని తల్లులారా. మేమేమో మంటిలో నుండి తీసుకొచ్చి మట్టి చేత తయారు చేయబడిన మొహాలమాయి. మీరేమో మేము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రక్కటెముక తీసుకొని ఎముకతో తయారు చేయ, మీరు గట్టోళ్ళు. మట్టిదేముంది, కాస్త నీళ్లు పోతే దెబ్బమ్మడి కరిగిపోతుంది, కానీ ఎముక యాసిడ్ పోసినా కరగదు. అమ్మో, స్త్రీ అలిగిందంటే సత్యామే ఇంట్లో. ఇంకంతే. ఇప్పుడు బయటికి పోవాలి. ఇప్పుడు బిర్యానీ పాయింట్లు అందుకే ఈ పురుషుల కొరకే వచ్చాయండి. బనవాస్ గారు, ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు స్త్రీ భార్యా బాధితుల సంఘం. ఏ సంఘం? కొంతమంది భార్యా బాధితుల అధ్యక్షులు కూడా ఉంటారు, అన్ని మనుషులు కూడా సీనియర్ సిటిజన్స్. అప్పుడు పర్మిషన్ తీసుకుంది. చూడండి, ధనికురాలు, ఆమె తక్కువదేం కాదు, విజ్ఞత కలిగిన స్త్రీ. భర్త అనుమతి తీసుకుంది. అరే, ఈ టైంలో ఎవరైనా అనుమతి తీసుకోవాలనేటటువంటి ఆలోచన. బిడ్డ చనిపోయి ఉన్నాడు, బిడ్డ మరణించి ఉన్నాడు. మరణించిన బిడ్డను దైవజనుడి మంచం మీద పరుండబెట్టింది, ఇంట్లో కూడా కాదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధికి ఒక దేవుని బిడ్డ ప్రాధాన్యత గనక ఇచ్చారంటే నిశ్చయంగా దేవుని కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ముందు ఆయన రాజ్యమును నీతిని వెదకండి, వాటితో పాటు సమస్తమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. రాత్రి నేను ఒక పాస్టమ్మ గారు బిడ్డ ప్రమాదములో దాదాపు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆయన ఎక్కడో కన్వెన్షన్కు వర్తమానం అందించడానికి వెళ్ళాలి. ఇప్పట్లా కార్లు ఇవేం లేవు, సైకిల్ వేసుకొని వెళ్ళి రావాలి. చాలా దూర ప్రయాణం చేసి వెళ్ళాడు అయ్యగారు. బిడ్డ ఒకవైపు ఏమో చావు బతుకుల మధ్య ఉన్నాడు, చిన్నవాడు, చిన్న బిడ్డ. అయినా దైవజనుడు, ప్రభువా, నా బిడ్డను నీ చేతికి సమర్పిస్తున్నానయ్యా, నేను వెళ్ళి సువార్తను ప్రకటించక తప్పదు అని సైకిల్ వేసుకొని మైళ్ళ దూరం వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిన తర్వాత అక్కడ కోటం చాలా ఘనంగా జరిగింది. ఆ రాత్రి చాలా ఘనంగా. రాత్రి 11-11:30కి ఎప్పుడో కోటమంతా అయిపోయి మళ్ళీ సైకిల్ దుక్కొని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ లోపుగా సాయంత్రం దాదాపు పాస్టర్ గారు వెళ్ళిన ఒక గంటన్నర తర్వాత అస్వస్థకు గురై ఉన్న ఆ బిడ్డ మరణించాడు. ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ పాస్టమ్మ గారు, నిజంగా అట్లాంటి తల్లులకైనా దేవునికి స్తోత్రం, ఆ బిడ్డను ఇట్లా 2 చేతులు ఎత్తి పట్టుకొని, ప్రభువా, వాకు ఇచ్చిన వాడవు నీవే నాయన, మీరిచ్చారు, మరలా తిరిగి మీరు తీసుకున్నారు, మీకే మహిమ కలుగును గాక. మీరు ఏది ప్రభువా మాకు నష్టానికి కష్టానికి కారణమయ్యే దేవుడవు కాదు నాయన, మీరు ఏది చేసినా మా మేలు కొరకే చేస్తావు ప్రభు అని ప్రార్థన చేసింది ఆ తల్లి. దాదాపు తన భర్త ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తుంది. ఆ చిన్నారి బిడ్డను మంచం మీద పరుండబెట్టింది, దుప్పటితో కప్పేసింది. రాత్రి 1 గంటకి ఎప్పుడో 1:30కో భర్త ఇంటికి రాని వచ్చాడు. ఆయనకు కావలసిన స్నానానికి నీళ్లు పెట్టింది, స్నానం చేశారు, భోజనం పెట్టింది. 2 గంటల ప్రాంతంలో దైవజనులు భోంచేశారు. భోంచేసి ఇక పడుకునే ముందు వారిద్దరూ ప్రార్థన చేసుకోవటం ఒక అలవాటు ఉంది. ఆ ప్రార్థన బిడ్డలిద్దరూ చేసుకుంటున్నారు. ఆ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ఆ ప్రార్థనకు ముందుగా కొన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా వాళ్ళకు అలవాటు. అప్పుడు పాస్టమ్మ గారు ఎక్కడే గాని హావభావాలు ప్రదర్శించకుండా, ఏమండి నేను ఒక ప్రశ్న మీతో అడుగుతాను, జవాబు చెప్తారా అందట. అడగమన్నారు. కొద్ది కాలం క్రితం అండి ఒకరు ఒక వస్తువు ఒకరికి ఇచ్చారంటండి. ఆ ఇవ్వబడిన దానిని మరలా తిరిగి ఆ వ్యక్తి అడిగారు. అడిగినప్పుడు ఆ వ్యక్తి తిరిగి ఇవ్వటానికి బాధపడొచ్చా బాధపడకూడదా అని అడిగారట. అదేంటి బాధపడొచ్చు అంట, బాధపడకూడదు కదా, కారణం వస్తువు వాళ్ళది కదా, ఎవరో ఇచ్చారు కదా.
ఆ ఇచ్చింది మళ్ళీ తిరిగి వాళ్ళు అడిగినప్పుడు తిరిగి ఇచ్చేయాలి. మనం బాధపడకూడదు, ఎవరు బాధపడకూడదు అన్నారు. అయితే రండి, ఆ వస్తువుని మీకు చూపిస్తానని దుప్పటి తీసి ఆ మృత బిడ్డను చూపించింది ఆ పాస్టమ్మ గారు. మామూలుగా అయితే భార్యాభర్తలు కింద పడి బావురుమని ఏడవాల్సిన సమయం, కానీ దైవజనుడు గబుక్కున మోకరిల్లి ఫస్ట్ ఆయన చేసిన ప్రార్థన, ప్రభువా, ఎంత భక్తి పరురాలు, విశ్వాస వీరురాలైన ఒక చక్కని భార్యను నాకు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రాలని ఆ దైవజనుడు ప్రభువును స్తుతించాడట. యేసయ్యా, ఈ మాటలు చెబుతున్నానే కానీ నా గుండె తరుక్కుపోతుంది. ముందు చెప్పటం తేలిక, ఆ పరిస్థితి సిట్యువేషన్ ఎదుర్కొనే వాళ్ళకు తెలుసుకొని, కొన్ని పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళకు తెలుసు దాంట్లో ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందో. ఆ రీతిగా మనం ప్రభువుకు బిడ్డను అప్పగించాం. దేవునికి మహిమ అని మరుసటి రోజు, ఆ రోజుల్లో ఏం లేదు, సేవకులకు ఒకప్పుడు ఏమీ లేని కాలం ఉన్నింది. ఆ కాలములో ఆ పాస్టర్ గారే స్వయంగా తీసుకెళ్ళి తన బిడ్డను గొయ్యి తీసి భూస్థాపన చేసుకున్నారు. అట్లాంటి పరిస్థితులు. ఆయన భక్తిని సేవను దైవజనుడు విడవల. విశ్వాసమందు మరింతగా వాళ్ళు అభివృద్ధి చెందారు. కాబట్టి అప్పుడు కూడా అతడు బిడ్డను గురించి అడగటంలా, ఏమండి మన బాబు ఎలా ఉన్నాడు అంటాంలా, అడగాలి కదా. మరి బాబు పరిస్థితి అడిగి తెలుసుకోవాలి కదా. కోటానికి ఎందుకు అడుగుతున్నావని వెళ్తున్నావని అడిగాడు తప్ప, కూటానికి ఇప్పుడు అమావాస్య కాదే, ఇప్పుడు విశ్రాంతి దినము కాదే, ఎందుకు వెళ్తున్నావని అట్లా అడిగాడు తప్ప బిడ్డ ఎలాగున్నాడని అడగలా. అది ఆమె చెప్పను కూడా లేదు. ఏమండి నీ బిడ్డ చనిపోయి పైన పరుండి ఉన్నాడని ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఆక్రోశించలేదు. ఊరికే తిరుగుతున్నారు, ఎవరైనా లేస్తే ఊరుకొని జాగ్రత్త. నీ పంచి అందరూ చూశారులే. అందరూ సీరియస్గా వాక్యం చెప్పేటప్పుడు నువ్వు తిరుగుతావా? వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా తిరిగితే నాకు చెడ్డ కోపం. నా మనవరాలు తిరిగినా ఊరుకొని, అది వేరు. మీ సంఘం కాదు, ప్రపంచంలో ఎక్కడికి పోయినా అంతే. సరే గల్ఫ్కి పోయినప్పుడు తిరుగుతున్నారు, కూర్చో అన్నా, పాస్టర్ గారు చెప్పేటి తిరిగితే వాక్యం చెప్పనన్నా. పని ఆశీర్వాదం గారు అంటే ప్రేమే, దాన్ని తిరిగితే మాత్రం ఊరుకొని. ఇందాకే 2-3 తిరిగారు, వదిలిపెట్టా. ఎక్కడున్నాం మనం? అందరూ గుర్తుపెట్టుకోండి, భర్త మీద కోపగించుకోవాలి, భర్త మీద మండిపడిపోవాలి. అరే బిడ్డ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నామని అడగాలి. చనిపోయిన విషయం చెప్పాలి. నో, హల్లెలూయా. బాధంతటిని లోన దాచుకుంది ఆమె. దీనికి పౌలు ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఆన్సర్ను ఈమె ఏమని చేసిందంటే, క్రొత్త నిబంధనలో పౌలు ఆన్సర్ ఇచ్చిన ట్రూనేమియురాల్లో నుంచి అదే ఆన్సర్ బయటకు వచ్చింది, జవాబు వచ్చింది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఎన్న తగినవి కావో. ఎన్న తగినవి కావో. ఈ రాత్రి ప్రియ నేస్తమా, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానములు, మరణములు, చీత్కరింపులు ఎన్ని ఎదురైనప్పటికీ సరే ఎన్న తగినవి కావో. ఈ ప్రభు నమ్ముకున్నంత మాత్రాన అన్ని మంచి కార్యాలే, దీవెనలే, ఆశీర్వాదాలే రావాలని ఎప్పుడు అనుకోబాకండి. అంత మంచి జరగాలని అనుకోబాకండి. అంత శ్రేష్టమైనవి రావాలని అనుకోబాకండి. మేళ్ళు మాత్రమే కాదు, అవసరమైతే కీడు అనుభవించవలసి వచ్చిన ఆ దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగునుగాక.
బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. గొప్ప అభిషక్తుల బృందం నా వెనకున్నారు. ఆ అభిషక్తుల బృందం వాళ్లకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘ పరంగా ఎన్నో మానసిక ఒత్తిళ్లుంటాయి. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకున్నాయి. అదే సమయంలో సంఘములో ఎంతమంది ఉంటే అన్ని కుటుంబాల సమస్యలు ఒక దైవజనుడు మోయవలసిందే. మీకంటే మానసిక ఒత్తిడి మాకెక్కువగా ఉంటుంది. మేమొచ్చి ఒక్క ఆదివారం కూడా మీ ముందు నిలబడదగినంత దమ్ము మాకు ఉండకూడదు న్యాయంగా. కానీ అన్ని దిగమింగుకొని, మొత్తం దిగమింగుకొని, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు చెప్పడం పెద్ద ఆక్షేపణీయం కాదు. పోయిన ముందు సంవత్సరం వాడికి నాలుక క్యాన్సర్ వచ్చింది. తెగ తిరిగేస్తున్నాం మేము. మీటింగులకు తిరుగుతున్నాం. తెలియలా ఆ పొక్కేదో ఉందంటున్నాడు, నొప్పి అంటున్నాడు, పాటలు పాడలేకపోతున్నాడు. అయినా పట్టించుకోకుండా తిరిగేసాం. ఎందుకైనా మంచిది, మా సంఘంలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ కుర్రోడు చెప్పాడు కదా, ఎందుకైనా మంచిదే పలానా చోటికి వెళ్ళి పలానోళ్ళని కలిసి ఆ టెస్ట్ చేయటానికి పంపిస్తే మంచిది అన్నయ్య అని చెప్పంటే, అట్లా చేస్తే ఒకరోజు శనివారం, రేపు ఉదయం నేను వాక్యం చెప్పాలి, ప్రిపేర్ అవుతున్నాను. శనివారం రాత్రి అది 7:30, 8:30 ఎప్పుడో వచ్చాడు. ఆఫీస్లో కూర్చొని ఉండగా వెంటనే విషయం చెప్పాడు. డాడీ ఇట్లా క్యాన్సర్ అంటే డాడీ రిపోర్ట్ వచ్చిందన్నారు. తండ్రిగా నా గుండె ఎలాగుండాలో ఆలోచించండి. మనిషినే, మేము కూడా మనుషులమే కదా, ఏం ఆకాశం నుంచి ఊడిపడలా, సేవకులమే ఎవరం. మరుసటి రోజు 2 ఆరాధనలలో ప్రసంగం చెప్పాలి నేను. శనివారం రాత్రి ఎక్కడికి వెళ్ళను, దైవ సన్నిధిలో కూర్చొని వాక్యం నేర్చుకుంటా, ప్రార్థించుకుంటా ఉంటాను. పిడుగులాంటి వార్త. సరే, అప్పటికప్పుడు హైదరాబాద్లో మా మేనల్లుడు ఉంటే వాడికి ఫోన్ చేయటం, వేరే దైవజనులకు ఫోన్ చేయటం. ఆదివారం ఆరాధనలు యథావిధిగానే జరిగించుకున్నాం, ఎవరికి చెప్పలా. ఆదివారం సాయంత్రం అందరూ చేరుకున్నారు. సోమవారం ఉదయం నేనే ప్రార్థించి హైదరాబాద్ పంపించా. కారణం మీటింగ్స్ ఒత్తిడిలో ఉన్నాను. ఒక్క మీటింగ్ కూడా మా వాడికి అనారోగ్యములో ఉన్నాడు కాబట్టి మీటింగ్కి రాలేకపోతున్నాను. ఒక్క మీటింగ్ నేను మానలా. హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తీసుకెళ్ళారు. హైదరాబాద్లో మా అక్క, పెద్దక్క, బావ అంతా ఉంటారు, వాళ్ళ అల్లుళ్ళు. అక్కడ మాట్లాడి వాళ్ళే తీసుకెళ్ళటం జరిగింది. ఆపరేషన్ రోజు మా మినిస్ట్రీలో ఒక సేవకుడు ఖమ్మంలో ఉంటారు, పాస్టర్ గిరీష్ గారని, ఆయనైనా వెళ్ళాడు. నేను చెప్పలా వెళ్ళమని కూడా. కానీ ఆ రోజు పగలేమో హనుమాన్ జంక్షన్లో దేవదాసయ్య గారి సేవకుల మీటింగ్లో ఒక సబ్జెక్టు నేర్పిస్తున్నాను అక్కడ. ఆ రాత్రి ఒక కన్వెన్షన్కి వెళ్ళాలి. ఆపరేషన్కు ఏమవుతుందో తెలియదు, చాలా క్రిటికల్ స్టేజ్ అది. ఆపరేషన్ ద్వారా మాట రావచ్చు, రాకపోవచ్చు, రేపు ఏదైనా జరగవచ్చు. నేను పోయి చక్కగా పిల్లలకు నేర్పాల్సింది నేర్పించాను. ఇంటికి వచ్చాను, ఫోన్ చేస్తున్నాను, ఇంకా అవలా 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 అంటున్నారు. రాత్రి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయా. కానీ ఒక్కటి, ఆ భయంకరమైనటువంటి స్థితి ఎట్లా ఎదుర్కోవాలో అని చెప్పి అనుకున్నాం. అప్పటికే ఇంకా ఎవరికి చెప్పలేం పూర్తిగా. కారణం ఏంటంటే జనాలు కూడా ఎప్పుడూ అవకాశం వస్తే మా మీద రాళ్ళేద్దామని చూస్తూ ఉంటారు కదా. సరే చూసి అప్పుడు మొత్తం మీద నెలన్నర వరకు అక్కడే ఉండిపోయాడు హైదరాబాద్లో. దాదాపు ఆపరేషన్ అయిన 3.5 వారాలకు అప్పుడు 2 రోజులు ఏదో ఖాళీ దొరికితే అప్పుడు ఇల్లు చూసుకున్నాను హైదరాబాద్లో మా అక్కోళ్ళ దగ్గర ఉంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే, అనుకున్నది చాలా ప్రమాదం జరుగుతుందని,
కానీ ఒక రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేమన్నారు. ఆ రిపోర్ట్లో ఏమైందంటే ఆశ్చర్యం, అద్భుతం. స్వరపేటిక అంటారు కదా, అది దెబ్బ తినాలి యాక్చువల్లీ. అది గనక ఏదన్నా అయితే ఇక అయిపోయిందని చెప్తున్నారు. కానీ అది మాత్రం ఏం కాకుండా దేవుడు కాపాడాడు. గత రాత్రి చివరిలో పాట పాడింది బాబే. సిడీలో మీరు యూట్యూబ్ 4 పాటల సిడీలు చేశాం. మలయాళం నుంచి తెలుగులోకి పాటలు తర్జుమా చేశాం. నేను మా బాబు 150 పైచీలకు పాటలు ఉంటాయి. మలయాళం నుంచి తెలుగులోకి 4 పాటల సిడీలు తయారు చేశాం. దాంట్లో పాడాడు. అలాగే అనేక మా యూట్యూబ్ ఛానల్లో అగాపే మినిస్ట్రీస్ విజయవాడ అని కొడితే వస్తుంది. అనేక పాటలు మావి ఉంటాయి. అందులో బాబు పాడినవి ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత కూడా పాడాడు, ఇప్పుడు పాడుతున్నాడు, రాత్రి కూడా పాడాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, తిరుగుతానే ఉన్నాడు సేవకు. మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశాడు, మాస్టర్స్ డిగ్రీ. అలాగే సెక్యులర్గా బీటెక్ చేసినాడు. ఆ తర్వాత సేవకు వెళ్ళిపోయారు. నేను ఇందుకు అన్ని చెప్తున్నానంటే జీవితము ఎప్పుడు ఒకే రీతిగా ఉండవో. ఒక ఎత్తు ఉన్నంత మాత్రాన భయపడద్దు. నీ ముందు ఒక పల్లం కూడా ఉంది. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారుతానని యోబు భక్తుడు అన్నట్లుగానే మన జీవితంలో శోధనల అనంతరము ఒక సువర్ణమైన స్థితిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్న తగినవి కావు, ఎన్న తగినవి కావు. ఇది అమావాస్య కాదే, ఇది విశ్రాంతి దినము కాదే. ఎందుకు వెళ్తున్నావు? ఎన్న తగినది కాదు అని తన మనస్సులో శూనేమియురాలు ఒక దృఢ తీర్మానము చేసుకొని అడుగులు ముందుకు వేసి వెళుతుందన్నమాట. మరొక విషయం, నిందలు వైదొలగినవి, నిందలు వైదొలగినవి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సహజంగా మనం నిన్న రాత్రి చూచాం. గెహాజీ రిపోర్ట్ ఇచ్చాడు పెద్దయ్య గారికి, ఎలీషాయి గారికి. ఆ సిస్టర్ గారికి పిల్లలు లేరు, కానీ భర్త ముసలిమోహముడు, బాగా ముసలోడు అయిపోయి ఉన్నాడని కూడా రిపోర్ట్ ఇచ్చారు. ప్రార్థన చేసి దైవజనుడు వచ్చాడు, ఈ పాటికి కొడుకునిస్తానన్నారు, దేవుడిచ్చాడు. అలాగుంటూ ఉండగా సహజంగా మానవలోకం ఒక వృద్ధాప్య దశలో ఉండే భర్త కలిగిన ఆ ఇంట్లో ఒక స్త్రీ గర్భం దాల్చి పిల్లోడిని కంటే ఎన్ని మాటలు అంటారో మీకు తెలుసా? చిన్న ఉదాహరణ, దావీదు బెత్షెబాతో పాపం చేస్తే ఒక కొడుకును కన్నాడు. ఆ టైంలో ఆ బిడ్డను మొత్తగా బిడ్డ చనిపోవటం జరిగింది. ఊరోళ్ళందరికీ తెలిసిపోయింది విషయం, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కూడా ప్రసంగాల్లో కూడా వదిలిపెట్టకుండా ప్రసంగాలు చేస్తున్నారు. మొత్తం మీద ఆ రీతిగా ఈ షూనేమీరాలి బిడ్డ చనిపోయిన విషయం ఒకవేళ ఊరోళ్ళందరికి గనక తెలిసిపోతే ఎట్లాంటి మాటలు మాట్లాడతారో. అప్పుడు దావీదు టైంలో కూడా ఇట్లా జరిగిందిగా, ఖాయంగా ఈ అక్రమ సంబంధం అయి ఉంటుంది. అందుకే ఈ రీతిగా భగవంతుడు చంపాడు ఆ బిడ్డను. దావీదు ఇంట్లోనే జరిగితే ఇక వీళ్ళింట్లో ఆప్రాలు ఎంత అని ఊరు ఊరు కోడై కూసేటటువంటి ప్రమాదం ఉంది. అట్లాంటి పరిస్థితులు ఆమెకున్నాయి. ఆమెను గురించి దుష్ప్రచారము కూడా 10 మంది చేస్తారు. ఇక దుష్ప్రచారము ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఆలోచించండి, ఒక్క స్త్రీ తనకు జరిగిందంతా లోపల ఆమె ఒక్కటే దాచుకొని పెట్టుకుంది. హల్లెలూయా. ఎంత కుమిలిపోయిందో. కానీ
కనీసం భర్తకైనా ఒక్కరికి కూడా ఆ బాధ కనబడనివ్వలేదు. ఎందుకో తెలుసా? ఎన్న తగినది కాదని భావించండి. ఎందుకంటే నా దేవుడు ఏదైనా చెయ్యటానికి ఆయనకు సాధ్యము. యోబైనా అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకు మహిమ అన్నాడు. ఈ సిస్టర్ అది కూడా చెప్పాలా? ఈమె ఒక్కటే దైవజనుడి కబురు చేయాలి. నేను అనుకుంటున్నాను ఆమెకు ఒక విషయం తెలుసు, నా దేవుడు తెరిస్తే ఎవ్వరు ముయ్యలేరు, నా దేవుడు మూస్తే ఎవ్వరు తెరవలేరు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెయ్యగలిగిన గొప్ప దేవుడే నా దేవుడని ఆ శూన్యమీరాలకి తెలుసు. అది ఎన్న తగినది కాదు. ఒకవేళ నిందలు అవమానములు వస్తాయేమో, రకరకాలుగా మాట్లాడతారేమో, నో, దాని గురించి లెక్క చేయలా, వెళ్ళిపోయింది దూసుకొని. అట్లాంటి క్రైస్తవ విశ్వాసులు సంఘాల్లో లెగాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు హితబోధ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరం చప్పట్లు కొడదాం దేవునికి ఒకసారి. ఎన్ని ఎదురైనా, ఏది ఎదురైనా సనగొద్దు, గొణగొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనం చూడు బాబు. 24 తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఏం చెబుతుంది సిస్టర్ గారు? శీఘ్రముగా తోలుము. వేగంగా, ఎంత వేగంగా తోలుతావు అంత స్పీడ్గా తోలు. నేను నీకు సెలవిచ్చితే గాని, నేను ఆపమని చెప్పే వరకు నిమ్మలముగా తోలవద్దనెను. నువ్వు మెల్లగా ఎడ్ల బండిలాగా తోలొద్దు, స్పీడ్ మొత్తం తోలేమని చెప్పి అన్నాడు. బాబా హల్లెలూయా. సమయం వృధా చేయరాదు. ఈ స్త్రీ నుంచి నేర్చుకోదగిన పాఠం అందరూ చెప్పండి. సమయము, వెనకడికి ఒక ఆయన అన్నాడు, టైం ఫ్లైస్ అన్నాడు. సమయం ఎగిరిపోతుందట. మరో భక్తుడు అన్నాడు, సమయం పొట్టువలే గతించిపోతుందట. ఒక పండితుడు అంటాడు కదా, మతపు టేనుగునైనా ఆపవచ్చు గాని సమయమును ఆపలేమంటాడు. మదం పట్టిన ఏనుగును ఏదో ఒక రీతిగా గొలుసులేసో ఎట్లో కొట్ట పడగొట్టి కంట్రోల్ చేయగలం, అదుపు చేయగలం, కానీ సమయాన్ని అదుపు చేయుట ఎవరి చేతిలో లేదు. మరో పండితుడు అంటాడు, వేగంగా ప్రవహించి వచ్చే నదీ జలములనైనా ఆపవచ్చు గాని సమయమును ఆపలేమో. హల్లెలూయా. స్పీడ్, వేగంగా పోని, నేను చెప్పే వరకు ఆపొద్దు. అలా అనటానికి గల కారణం ఏంటంటే, సహజంగా మనలా కాదు, యూదులకు ఒక అలవాటు ఉంది, వాళ్ళ ఆచారం ఒకటి ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తి గనక మరణించారంటే 24 గంటల లోపుగా భూస్థాపన అయిపోవాలి. చెప్పండి, ఎప్పట్లో అయిపోవాలి? 24 గంటలే ముందుంది. ఆలోచించండి, అప్పటికే చనిపోయి ఎన్ని గంటలు అయిపోయిందో. భర్త కబురు పంపడం ఇప్పట్లాగా మొబైల్ ఫోన్లు కాదు కదా. మనిషి అందుబాటులో ఉండాలి, మనిషితో కబురు పంపాలి. అక్కడ ఆయన అందుబాటులో ఉండాలి, ఆయన మనిషిని ప్లస్ గాడిదను పంపించాలి. ఆయన ఇంటికి వచ్చాడు, వాటిని తీసుకొని పిల్లోడిని గురించి అడగల, ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు, ఆయనకు ఆన్సర్ ఇచ్చింది, అన్ని సరిపెట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు బయలుదేరింది. ఈ మధ్యలో ఎన్ని గంటలు పోయిందో. పనిలో పని వచ్చాంగాడు చెప్తున్నాను, ఆగదు సమయం నీ కోరికపై, ఆగదు మరణం నీ కోరిక మీద. నీ రక్షణ కొరకు మరణము ఆగదు, సమయం నీ రక్షణ కొరకు ఆగదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు,
ఇప్పటికే నీ జీవితములో యేసును నీ హృదయములో స్వీకరించుట ఆలస్యమైపోయింది. అది మాత్రమే కాకుండా బాప్టిస్మం పొందటానికి ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇంకొక రోజు కూడా ఆలస్యం కాకుండా విశ్వసిస్తే ఈ రాత్రి అభిషేక్తుడు మీకు బాప్టిసాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. రేపటి దినం నీది కాదు, రేపటి రోజు మనది కాదు. ఎవడు చెప్పగలడండి రేపేమి సంభవించునో? అది మనకు తెలియదు. రేపటి దినం మంది కాదు. రక్షించబడటానికి టైం ఉంది. నో టైం, సమయం లేదు. మారు మనసు పొందటానికి టైం ఉందంటారు. నో. ప్రభును స్వరక్షకుడుగా స్వీకరించడానికి టైం ఉంది. నో. ఇంకా బాప్తిస్మం పొందని వారిని నేను చేతులెత్తించను గాని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించనుగాక. ఒక మంత్రి గారు రథం మీద కూర్చొని పరిశుద్ధ గ్రంథములని యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ మంత్రి గారు చదువుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పై గారిని పంపించాడు. ఈయన వాయువేగంతో అక్కడికి పోయి జస్ట్ ఒక క్వశ్చన్ వేశాడు అంతే. ఏమండి, తమరు చదువుతున్నదేమన్నా గ్రహిస్తున్నారా? అప్పుడైతే నాకు చెప్పి దీని అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే నాకేమర్థం అవుతుందండి, అయితే నేను అర్థం చెబుతాను అంటే, అయితే రథం ఎక్కండి అన్నారు. ఇద్దరు వెంటనే రథం ఎక్కి ప్రక్కనే కూర్చొని దాని వ్యాఖ్యానం మొత్తం చెప్పాడు. రథం ముందుకైతే వెళ్తుంది, రథచక్రాలు దూసుకొని వెళుతున్నాయి, కాలచక్రం కూడా దూసుకొని వెళ్ళిపోతుంది. కానీ సమయం ఆగదిక. ఎప్పుడైతే ఆ యెషయా గ్రంథములో ఉండే దైవికమైన విషయాలను ఆ దైవజనుడు ఫిలిప్పు ప్రబోధించాడో, ఇక ముగింపులో అడిగాడు కదా, అయితే నేను బాప్టిస్మం పొందటానికి ఏమన్నా ఆటంకం ఉందా అన్నాడు. నో ఆటంకం. అది అక్కడే నీళ్లు కనబడుతున్నాయి. అయ్యగారు నాకు బాప్టిజం ఇచ్చేస్తారా? కొన్ని సంఘాలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు అందరూ మంచివాళ్ళు, సంఘాల సేవకులు అందరూ మంచివాళ్ళు, నా మీదకి రాకండి. ఒకవేళ ఏమైనా ఉపదేశంలో తేడా ఉంటే సరిదిద్దుకోండి. ఈరోజు వాక్యాధారంతోనే చెప్తాను. అదేంటంటే, వెనకడికి ఒక ముసలం వచ్చింది మా సంఘానికి. అయ్యా బ్యాప్టిజం పొందామంటే మా అయ్యగారేమో 7 వారాలు కూర్చోవాలంట రక్షణలో. ఎన్ని వారాలంట? ఇదేం భక్తో? ఎక్కడ నా బైబిల్లో ఎక్కడ 7 వారాలు సిట్టింగ్ లేదు నా బైబిల్లో. అయ్యా పెద్దయ్య గారిని అడుగుదాం, తండ్రి గారిని అడిగితే చెబుతారు. మరి ఇదేంది 7 వారాలు ఏంటి? ఈ 7 వారాల్లో పోతే మీరు జవాబు చెప్తారా? ఏమని? పరదేశంలో అంతేనా? 7 వారాలు అట్ట. 7 వారాలు 7 వారాల్లో అడుగుతా ఉంటారా, టికెట్ వచ్చిందా? ఏంటట టికెట్ వచ్చింది? ఏంది ఇది? టికెట్ ఏంటిది? రక్షణ టికెట్ అంట. ఏ టికెట్ రావాలి? బైబిల్లో లేనిపోయిన టికెట్లన్నీ పెట్టి ఇదేనా ఏం బిజినెస్ ఇదే? 7 వారాల భక్తి. మరి అలాగైతే 7 వారాల అవసరం అయ్యుండుంటే, రక్షణ టికెట్ కొరకు ఎదురు చూడాల్సి వచ్చి ఉంటే, పొరపాటును కూడా మంత్రి గారికి బాప్టిజం ఇవ్వకూడదు. ఊరికే మళ్ళీ పెద్ద పెద్ద పండితులు వీళ్ళందరూ, సంఘం పేరు చెప్పను, మళ్ళీ నా మీదకి వస్తారు వాళ్ళు. విజయవాడలో దాని హెడ్ ఆఫీస్ అక్కడే. ఆ హెడ్ ఆఫీస్ ముందు కూడా ప్రకటన చేసి వచ్చే ప్రసంగం. పీటీ వరికి సెవ్వడికి జడవడు, అది వేరే సంగతి. హల్లెలూయా. హెడ్ ఆఫీస్ ఎక్కడైంది చెప్పను, చెవులో చెప్తా. ప్రైజ్ ది లార్డ్. అరే రక్షణకు వెనగడికి ఒక పౌలు శీలలో ఆరాధన మొదలు పెట్టారు. ప్రార్థన, ఆరాధన. రాత్రి చెరసాల పునాదులన్నీ గదిలై ఒక్కడ గదల్లా దొంగోడు, నేరస్తు ఒక్కడు బయటికి పోలా. ఆత్మహత్య చేసుకోబోయాడు చెరసాల నాయకుడు. ఎందుకు సత్తావు? మేమందరం ఇక్కడే ఉన్నాం. అసలు నా ప్రశ్న, అందరూ ఇక్కడే ఉన్నారని అసలు పౌలుకి ఎలా తెలుసు? రాత్రి ఏమన్నా లైటింగ్ ఉందా, లేకుంటే సడన్గా స్విచ్ చేసేదేముందా? లాంతర్లు వెలిగించాలి. అందులో జైలు. ఆ పాతకాలం నాటి కాలం అది.
మేమందరం అరే విశ్వాసముతో అభిషక్తుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట నా దేవుడు ఆమేన్ అంటాడు. అదే దైవ సేవకుడికి దేవుడిచ్చిన కృప. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం మీద మేమందరం ఇక్కడే ఉన్నాం, టెన్షన్ ఏం పడబాకనగానే. చూడండి, లైటింగ్ లేని చోట అందరం ఇక్కడే ఉన్నామని ఎందుకు ధీమాగా చెప్పగలరంటే, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే సరి అయిన నిజమైన ఆరాధన సంగమా జరిగినట్లయితే అనేక మందిని ఆరాధన అక్కడే ఆత్మీయతలో కట్టిపడేసేదిగా ఉండాలి. మన పూర్వీకులు అదే చేశారు. ఆరాధనకు సరిహద్దులు లేకుండా చేశారు. సమయానికి హద్దులు పెట్టుకోలా. ఎప్పుడు ముగిస్తే అప్పుడే కేవలం ఒక పెట్రమాస్ లైట్ పట్టుకొని, డబ్బా బోర పట్టుకొని, డ్రమ్ము కంజిరి కాయలు పట్టుకొని ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకమనేమో ఆత్మీయ రూపుండా అని పాడి ఆరాధించిన ఒక పూర్వ చరిత్ర మనకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా చెరసాల నాయకుడు లాంతర్ వెలిగించుకొని ముందు చెకింగ్ చేసుకుంటున్నాడు. అందరం ఇక్కడే ఉన్నామని ఒక్కడు పోయినా కూడా అయిపోయాయన ఆత్మహత్య చేసుకోపోయింది. అందుకే ఫస్ట్ వాళ్ళ నెంబర్లు అందరూ 107, 802, 301 అందరిని లెక్కేసుకొని అప్పుడు అయ్యగారి దగ్గరకు వచ్చి, ఇక చూడండి ఇట్లాంటి రోజులు మరలా తిరిగి భద్రాచలంలోకి వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవడైతే వ్యతిరేకంగా ఉన్నాడో క్రైస్తవ్యానికి వాళ్ళు వచ్చి మీ దగ్గర సువార్తను విందుదురుగాక. సువార్త వినుట మాత్రమే కాదు, అయ్యలారా మేము రక్షణ పొందుటకు. అట్లాంటి క్వశ్చన్స్ బయటికి రావాలి. తెల్లారేపాటికల్లా పెద్ద ఉద్యోగ కోట, మైకు లేదు, లేకపోతే కనుక అదేంటి దాన్ని ఏమంటారు, కీబోర్డ్ లేదు, ప్యాడ్ లేదు, ఏది లేదు. మొబైల్ తర్వాత చూసుకుంది విన్నాయిన వాక్యం ఏది లేదు. అన్నీ లేకపోయినప్పటికీ, ఏమీ లేనప్పటికీ అన్నీ ఉన్న వారి వలె వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆత్మారాధన, సత్యారాధన, జీవారాధన రాత్రి కంటిన్యూ అయ్యింది. ప్రాసంగికుడైన పౌలుకు ఒక అవకాశం. సంఖ్యలు ఓడదైగా ఇప్పుడు కాళ్ళకు చేతులకు బొండలో ఒక్క నోటికే వేయలా సంఖ్యల్లో. ఆ నోటిని వాడుకున్నాడు. అంతే. తెల్లారేపాటికల్లా కూటమైపోయింది. తెల్లారేపాటికల్లా ఇదిగో చెరసాల నాయకుడు కుటుంబముతో సహా బాప్తిస్మం పొంది వాళ్ళు క్రీస్తు సన్నిధిలో సంఘములో చేర్చబడ్డారు. అద్భుతం. ఆశ్చర్యం ఏంటంటే ఈ పౌలు ఆసియా ఖండం, మన ఖండం ఆసియా ఖండం. నా మాటలు నేను ఇంకొక పావు గంటలో కంప్లీట్ చేసేస్తాను మొత్తం. ఎందుకంటే ప్రసంగం అవ్వదు. ఇంకొక 3 ప్రసంగాలు చేస్తే కానీ నా సబ్జెక్ట్ అవ్వదు, కానీ చెయ్యను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచివారో మీరు. మీ ముఖాలు చూస్తుంటే తెల్లారుజామున వరకు చెప్పిన పౌల్లాగా ఒక్క ఐతుక్కు పడి చచ్చిపోతాడు, అది వేరే సంగతి. ఐతుక్కు ఎవడో ఒకడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ అన్ని సంఘాల్లో ఐతుక్కులు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ అనుచరులు ఉంటారు, ఐతుక్కమ్మలు, ఐతుక్కయ్యలు ఉంటారు. ఒక 10 మందిని వదిలిపెట్టేయాలి సంఘంలో. మా సంఘంలో ఒక 3 వదిలిపెట్టేసా. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి పడుకోండి అంటారు. వచ్చేటప్పుడు ఒక దుప్పటి తెచ్చుకోండి, శుభ్రంగా పడుకొని నిద్రపోండి, దొరక మాత్రం పెట్టద్దు, డిస్టర్బెన్స్ వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం ఇంతకు? తెల్లారేపాటికల్లా బాప్టిసాలు అయిపోయి ఆసియాలో ఉన్నామయ్యా. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఆశీర్వాదం అయ్యగారు ఆశీర్వాద భోజనం పెట్టడా? ఎప్పుడు పెడతాడు ఏంటి? అయ్యగారు సూపర్ భోజనం పెట్టారు రాత్రి, ఎంత బాగుందో. వెరైటీ ఐటమ్స్ ఏంటో చెప్పను,
మొత్తం చెమటలు కక్కేసాను రాత్రి, అయినా వదిలిపెట్ల. ఎక్కడున్నాం మనం? ఆసియా ఖండంలో ఉన్నాం. ఆసియా ఖండంలో దంచుకొట్లు కొడుతున్నాడు వాక్యం. సూపర్గా జరుగుతుంది సేవ. ఒకరోజు రాత్రి పడుకోనుండగా పౌలయ్యకు ఒక దర్శనం వచ్చింది. మన తండ్రి గారు నేను బహుగా ఇష్టపడేటటువంటి, బాధాకరం ఏంటంటే నేను ఈ మధ్యాహ్నం కూడా ఇది తలుచుకొని కొద్దిగా బాధేసింది. ఎందుకంటే దైవజనులు అందరికీ తండ్రి సమానులు. ఇప్పుడు వారి కుమార్తె అల్లుడు గారు ఇక్కడే ఉన్నారు. మాసిడోనియా పరిచర్య అధినేత ఎవరండి? ప్రేమ్ సాగర్ గారు అయ్యగారు. ప్రేమ్ సాగర్ గారు మా అన్నకు సీనియర్. ఆయన మా అన్న జూనియర్ బైబిల్ స్కూల్లో. ఆ దైవజనులు ఎంతో అద్భుతమైన పాటలు రాసినటువంటి గొప్ప అభిషేక్తం. అమ్మ వాళ్ళ గోరు దాకటానికి కూడా పనిచేయం మనం. అట్లాంటి సేవ చేసిన వాళ్ళు వాళ్ళంతా. అందుకే భక్తులను జ్ఞాపకం చేసుకోవటం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం, అది జ్ఞాపకార్థ కూటం రోడ్డు చెప్పి ఆ వాక్యం యొక్క విలువ పోగొట్టేశారు అందరు కలిసి. వారి సుట్టపీకుడు గాడిని కూడా ఏమంటున్నారు ఇప్పుడు? నీతిమంతుని. వాడు ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? వెనకడికి ఒక ఆవిడే వచ్చిన వాళ్ళందరూ పాస్టర్లు పొగడుతున్నారంట. ఈ డాష్ అయ్య గారు, ఏ పేరు చెప్పిన వాళ్ళు ఉంటే నా మీదకి వస్తారు. ఈ డాష్ అయ్య గారు ఓ అట్టంటోడు, ఇంద్రుడు చంద్రుడు అని పొగడతా ఉంటే ఇక ఈ పొగడతలు తట్టుకోలేక, ఎందుకంటే భార్య అక్కడే ఉంది, భార్యలాగా మౌనంగా వింటా ఉంది. కాసేపటికి కొడుకుని పిలిచి, ఒరే ఆ పెట్లో పడుకొని ఉండేది మీ నాన్నో కాదో చూసిరారా అందంట. ఎందుకంటే మీ నాన్న అట్టంటోడు కాదురా, ఎంత దరిద్రుడో ఎంత దుర్మార్గుడో, నా వీపు విమానం మోత మోగిచ్చినోడ్రా రే, ఈ దరిద్రుడిని పట్టుకొని ఇంత అంటున్నారు. అసలు నానో కాదో చూడమంటే నానేనమ్మన్నారు. మరి పదలు. అందుకే నేను ఎవరిని ఇంద్రుడు వాక్యం ఎలా, ఒక తాగుబోతుడు పోయాడు ఒకసారి. భార్య పిల్లలు మంచి విశ్వాసులు, తాగుబోతుడు పోయాడు. 24 hours కొట్టేవాడు. ఒక పాస్టర్ గారు అన్నారు, ఈ డాష్ అయ్యా పరలోకపు పరదేశంలో నా కడుపు రగిలిపోతుంది. పరదేశంలో నా గేదెను కట్టేసినా నిన్ను తీసుకెళ్ళడు అక్కడికి. పరదేశంలో పోయాడట. అప్పుడు నెక్స్ట్ మెసేజ్ నాదే, నేను అప్పుడు చేసిన విమను చెడ్డను సరే దానికి తగ్గ ప్రతిఫలము. అసలు గురించి ఒక్క మాట కూడా వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పా. వాడు నాకేం తాగొచ్చు, ఎన్నిసార్లు వాక్యం వాడు తాగి తాగి మొత్తం ఫ్యూజులు కొట్టేసిపోయినోడు. ఆ ఫ్యూజులు కొట్టేసినోడు గురించి అందుకే మీరేమనుకోబాకండి, వేరుగా నా మీదకి రాకండి. మా సంఘంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా చచ్చిపోయిన చోట భోజనాలు పెడితే నేను ధర్నం. ఎవరినో వెనకడికి అడిగి ఎందుకు పెడుతున్నారు భోజనాలు అంటే, ఆ చచ్చిపోయినోడు చేసిన పాపాలన్నీ భోజనాల్లో గుండా కొట్టుకుపోతాయట. అందుకే బాబు, పాపము మోసే దమ్ము శక్తి నాకు లేదు కాబట్టి నేను ఆ భోజనాలు జోలికే పోను. కూటాలకు పోతా, చచ్చిపోయిన కూటాలకు వెళ్ళి వాక్యం చెప్పొచ్చా, ఎందుకంటే 4 మాటలు అప్పుడే మర్యాదగా వింటారు అక్కడ. దేవునికి స్తోత్రం. అందుకే మేము కోటాలు పెట్టేది, భోజన కోటాలు కాదు మాకు ముఖ్యం. వార్తను అద్భుతంగా ఉంటే వాడు కలలో కనిపించే చూడు, మాసిడోనియా వాడు కలలో కనిపించే చూడు, వచ్చి మాకు సాయంబు చేయుమని అడుగోబేడుచున్నాడు. చూడు చూడు, మాసిడోనియా వాడు ఏడుస్తున్నాడు, వచ్చి మాకు సహాయము చేయుడి. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, పౌలా నీకు ఒక ట్రాన్స్ఫర్ ఇస్తున్నా, నువ్వు యూరప్ ఖండానికి వెళ్ళిపోమన్నాడు. అలాగా సువార్త యూరప్ ఖండములోనికి వ్యాప్తి చెందటానికి ఒక్క రాత్రితోనే దోశ తిరగేసినట్లుగా పౌలు మారిపోయి దేవుడు పంపగా ఏడుస్తున్న మాసిడోనియా వాడు వచ్చి మాకు సహాయము చేయడి అని అడుగుతుండగా మాసిడోనియాలో కాలు పెట్టాడు. మాసిడోనియాకు సేవకెళ్ళిన పౌలుకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది?
అలాగే అతనికి వసతి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడుండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ పడుకోవాలి, ఏం చేయాలి అర్థం కాకుండా శీలాను వెంట పెట్టుకుని మొట్టమొదటిగా యూరప్ ఖండములో కాలు మోపాడు. ప్రార్థన చేసుకుని సువార్త మొదలు పెడితే నా దేవుడు కార్యాలు చేయబోతున్నాడని చెప్పటానికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చాను. ఇదిగో దేవుడు కొంతమంది ద్వారా కొన్ని కార్యాలు అభిషక్తులైన దైవజనులారా దేవుడు చేయబోతున్నాడని ఈ రాత్రి చెప్పటానికి ఈ ఉదంతం మీ ముందుకు వచ్చింది. ఒక ఆంటీ గారు ఊదా రంగు పొడి అమ్ముకుంటుంది. ఏ పొడి? ఆంటీ గారికి మంచి మంచి లాభసాటి కలిగింది, గొప్ప ధనికురాలు. అయ్యగారు పౌలు వెళ్ళాడు, ఒక్క స్వార్థ చెప్పారు, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి,